పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. చిక్కులో పడ్డాడు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. మద్యం మత్తులో కారు నడుపుతూ పట్టుబడ్డాడు. సిడ్నీలోని మారుబ్రా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు. వార్నర్కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించారు. వార్నర్ రక్తంలో రెట్టింపు స్థాయిలో ఆల్కహాల్ ఉన్నట్లుగా కూడా గుర్తించారు. వార్నర్ను అరెస్టు చేసి మారుబ్రా పోలీస్ స్టేషన్కు తరలించారు. షూరిటీపై పోలీసులు విడుదల చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మే 7న సిడ్నీలోని లోకల్ కోర్టుకు వార్నర్ హాజరు కానున్నాడు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి భారీ జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. ఇటు పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడుతున్నాడు వార్నర్. చూడాలి ఏ విధంగా ఉండబోతుందనేది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, డేవిడ్ వార్నర్ను మద్యం సేవించి వాహనం నడిపినటువంటి కేసులో అరెస్టు చేయడం, బెయిల్ మీద విడుదల చేయడం అన్నీ కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి. ఏంటి ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి? అక్కడ కఠినమైనటువంటి చట్టాలు ఎవరికైనా ఒకే విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా ఎలా చూడాలి దీన్ని? ముఖ్యంగా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చిక్కుల్లో పడ్డ పరిస్థితి కనబడుతుంది. అయితే మద్యం మత్తులో కారు నడుపుతూ మరి పోలీసులకు పట్టుబడడంతో ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సిడ్నీలోని మురబ్రా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ న్యూ సౌత్ వేల్స్ పోలీసులు నిర్వహించినటువంటి సాధారణ తనిఖీల్లో ఆయనకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. దాంట్లో భాగంగా డేవిడ్ వార్నర్ కారును ఆపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేయగా మరి పెద్ద ఎత్తున అంటే వార్నర్ రక్తంలో ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉండడంతో దాదాపు 100కు పైన కూడా మరి మొత్తం కూడా ఏదైతే బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఉంటుందో అది 100కు పైన కూడా పాయింట్లు వచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే దీంతో నిబంధనలను అతిక్రమించినందుకు గాను పోలీసులు వెంటనే అతన్ని అరెస్టు చేసిన పరిస్థితి కనబడుతోంది. మురబ్రా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఆయనకు వ్యక్తిగత షూరిటీ పైన మరి విడుదల చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కూడా మరి నమోదు చేసిన పరిస్థితి ఉంది. అయితే డేవిడ్ వార్నర్ వచ్చే నెల మే 7న మరి ఏదైతే సిడ్నీలోని డైనింగ్ సెంటర్ లోకల్ కోర్టుకు హాజరు కావాల్సింది అంటూ కూడా మరి పోలీసులు చెప్పిన పరిస్థితి. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్స్ అలాగే మరి జరిమానా కూడా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో పెద్ద ఎత్తున ఇది ఒక ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఆయన పాకిస్తాన్ యొక్క PSL ఏదైతే ఉందో ఆ లీగ్ ఆడుతా ఉన్నారు. అయితే కెప్టెన్ గా కూడా ఉన్నారు. అయితే కరాచీ కింగ్స్ ఆయన కెప్టెన్ గా ప్రస్తుతం వ్యవహరిస్తా ఉన్నారు. మధ్యలో కొంత ఆయనకు వ్యవధి దొరికింది. ఒక 2-3 రోజులు వ్యవధి దొరకడంతో తన స్వస్థలమైనటువంటి సిడ్నీకి మరి వచ్చిన పరిస్థితి. ఈ సమయంలోనే ఈ ఘటన జరగడం పెద్ద ఎత్తున క్రికెట్ అంటే ఆస్ట్రేలియా క్రికెట్ లో అత్యున్నతమైనటువంటి ఓపెనర్లలో మరి ఆయన ఉంటాడు. సో ఆయన ఇప్పుడు చిక్కుల్లో పడడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంటుంది. గతంలో కూడా ఈయన పైన అంటే పెద్ద ఎత్తున మరి ఇలాంటికి సంబంధించినటువంటి వాటిలో కూడా కొంత ఇన్వాల్వ్మెంట్ ఉందనేది అయితే వార్తల్లో వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ వార్నర్ కి ఇదొక చేదు అనుభవం అనే చెప్పుకోవచ్చు. మొత్తం కూడా పోలీసులు ఒకవైపు పెద్ద ఎత్తున అంటే ఇలాంటి వాళ్ళు స్టార్ క్రికెటరు, స్టార్ ఓపెనరు, ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా మంచి బ్యాటింగ్ చేస్తాడు, అలాగే కెప్టెన్సీ చేస్తాడు. సో ఆస్ట్రేలియాలో కాకుండా మొత్తం ప్రపంచ దేశాల్లోనే డేవిడ్ వార్నర్ అంటే ఒక బ్రాండ్ ఉంది. సో అలాంటి అతను 10 మందికి ప్రపంచానికి 10 మందికి చెప్పేటటువంటి అతను మరి తాగి ఈ మొత్తం కూడా మద్యం తాగి అంటే ఆస్ట్రేలియా జాతీయ జట్టులో కన్నా ఇతర క్రికెట్ లీగుల్లోనే ఎక్కువగా డేవిడ్ వార్నర్ ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది కదా. వాటికి ఏమైనా ఆటంకం అంటే కెరియర్ కూడా ఒకంత బ్రేక్ పడే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆస్ట్రేలియా ఉండేటువంటి చట్టాలు కూడా అలా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఇది కొంచెం ఇబ్బందికర పరిస్థితి డేవిడ్ వార్నర్ అంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా మరి మే 7న కోర్టు ఏం చెప్తుంది ఏంటి అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అంటే జాతీయ క్రికెట్ మొత్తం కూడా మరి అక్కడ మరి ఆయన ఇప్పుడు వన్డేలు ఆడట్లేరు కాబట్టి ఇప్పుడు అన్ని కూడా ఏదైతే IPL కావచ్చు, అలాగే PPL కావచ్చు, ఇట్లా విదేశీ లీగ్ల పైన ఆడుతున్నారు కాబట్టి దానిపైన మరి ఎలాంటి ఇది చూపే అవకాశం ఉంటుందో చూడాలి. కోర్టు ఇక్కడ ప్రధానంగా మరి ఇప్పటికే ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ మరి రద్దు చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దాంతో పాటు జరిమానా పెద్ద ఎత్తున విధిస్తారు. కానీ కోర్టు ఆ రోజు మరి వార్నర్ కి మరి ఎలాంటి సూచన చేస్తుంది, సో మరి ఇదేమైనా ఏదైతే పాస్పోర్ట్ ఉంటుందో దానిపైన ఏమైనా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయా ఏంటి అనేది కూడా ప్రస్తుతం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాంతో పాటు
ప్రధానంగా ఒక్కసారిగా అంటే స్టార్ క్రికెటర్లు మొత్తం కూడా స్టార్ క్రికెటర్లే కావచ్చు, ఎవరైనా ప్లేయర్స్ కి కొంత పేరు వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు చేయడం, సో అటు ఆస్ట్రేలియాలో కొంతమంది ప్లేయర్లు కూడా మరి ఇట్లాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడడం మొత్తం కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ వార్నర్ మరొకసారి ఇప్పటికే డూపింగ్ టెస్ట్ లో ఆయన గతంలో కూడా కొన్ని వార్తల్లో నిలిచారు. కొన్ని ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో ఈయనకు అంటే పోలీసు శాఖ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. సో ఆ వార్తల్లో నిలిచిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఈ ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో నిలవడం కూడా మొత్తం అటు ఆస్ట్రేలియా వ్యాప్తంగా ఇటు మొత్తం ప్రపంచ క్రికెట్ అభిమానుల వ్యాప్తంగా కూడా కొంత ఇదైన పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి అంటే ఒక మంచి క్రికెటరు మంచి ఇది చేయకుండా ఇట్లాంటివి చేసి ఇక్కడ ప్రధానంగా ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఎవరైతే పర్టికులర్ గా సత్య ఆస్ట్రేలియా ఆటగాళ్ల విషయంలో ఎప్పుడు వివాదాల్లో చిక్కుకోవడం కానీ లేకపోతే దురుసుగా ప్రవర్తించడం కానీ ఇలాంటి మద్యం సేవించి వాహనాలు నడిపే ప్రమాదాలకి గురి చేయడం కానివ్వండి ఇలాంటి కేసుల్లో కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్లు తరచూ పట్టుబడుతుంటారు. పబ్లో గొడవలకు సంబంధించి కూడా గతంలో కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది ఆస్ట్రేలియా ఆటగాళ్ల మీద. సో ఆ కోణంలోనే చూస్తున్నారు తప్ప ఇక్కడ పర్టికులర్గా ఆశ్చర్యకరంగా చూసేది ఏమీ లేదు అనేటువంటి మాట ఆస్ట్రేలియా క్రికెటర్ల విషయంలో చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అయితే డెఫినెట్ గా మీరు అన్నట్టు అయితే ఇక్కడ కొంత వార్నర్ పైన ప్రస్తుతం కొంత చర్చ జరుగుతుంది. ఏంటంటే అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టినప్పుడు ఏదైతే ఆ చెక్ పాయింట్ ఉంటుందో ఆ చెక్ పాయింట్ కి కొద్ది దూరంలోనే ఈయన ఆ పోలీసులను గమనించి కారును అక్కడే ఆపేసినట్లు కూడా కొంత మరి ఆ పోలీసులు గమనించి సో ఆ కార్ను అక్కడ ఆపేయడంతో పోలీసులు అక్కడ చెక్ పాయింట్ నుంచి మరి వార్నర్ దగ్గరకు వచ్చి చెక్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే తప్పు చేశాను నేను దొరికిపోతానేమో అని చెప్పేసి కూడా మరి అక్కడనే కార్ను ఆపేసి కూడా మరి ఆయన ఆపిన పరిస్థితి కనుక ఆ వీడియో మొత్తం కూడా మరి వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇట్లా అంటే తప్పు చేసి నడపడం కాకుండా అక్కడ పోలీసులను చూసి భయపడి కార్ని పక్క కాపుకొని కొంత ఇది చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ కొంత నెటిజన్లు అయితే తప్పుపడుతా ఉన్నారు. ఎందుకంటే స్టార్ క్రికెటర్లు కూడా మరి పెద్ద ఎత్తున కొన్ని అంశాలలో మరి ఇట్లాంటి వార్తలు వస్తా ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ పబ్స్ విషయంలో కావచ్చు, అక్కడ టీజ్ చేయడం కావచ్చు, ఎదుటి టీమ్ ను టీజ్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి కూడా ఆస్ట్రేలియాలో పెద్ద ఎత్తున వస్తా ఉంటాయి వార్తలు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. చిక్కుల్లో పడ్డాడు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. మద్యం మత్తులో కారు నడుపుతూ పట్టుబడ్డాడు. సిడ్నీలోని మారుబ్రా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు న్యూ సౌత్ వేల్స్ పోలీసులు. వార్నర్కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించారు. వార్నర్ రక్తంలో రెట్టింపు స్థాయిలో ఆల్కహాల్ ఉన్నట్లుగా కూడా గుర్తించారు. వార్నర్ను అరెస్ట్ చేసి మారుబ్రా పోలీస్ స్టేషన్కు తరలించారు. షూరిటీపై విడుదల చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మే 7న సిడ్నీలోని లోకల్ కోర్టుకు వార్నర్ హాజరు కానున్నాడు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి భారీగా జరిమానా విధించేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఇటు పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడుతున్నాడు. ఒక జట్టుకు కెప్టెన్గా కూడా వార్నర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సో కెరీర్కి వచ్చినటువంటి 30 లేదని చెప్తున్నారు. జాతీయ జట్టుకు ఆడినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లీగుల్లో దాదాపుగా 5-6 లీగుల్లో కూడా వార్నర్ కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నాడు. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లకు సంబంధించి వారెప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటారు, దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మద్యం సేవించి పబ్బుల్లో గొడవ పట్టడం కానీ లేకపోతే మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్కి కూడా పాల్పడటం ఇలాంటి కేసులు వారి మీద కామన్గా చెప్తూ ఉన్నారు.